ఎన్నికల్లో నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆ హామీ ఏదైతే ఇచ్చినామో అవన్నీ హామీలు 6 గ్యారెంటీల అమల్లో భాగంగా మరి నిన్ననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మరియు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో ఆగస్టు 15వ తారీఖు వరకు లోపటనే మేము పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీని అందరూ రైతులకు కూడా అమలు చేసి తీరుతామని ఆ తీర్మానం కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. మరి మొన్ననే మనం ఏదైతే ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా మన మెదక్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ సిద్దిపేట శాసనసభ్యులు మీరు రుణమాఫీ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తానని సవాల్ విసరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నాం, సాకులు వెతుక్కోవద్దు, రాజీనామా లేఖను సిద్ధం చేసుకోండి, ఖచ్చితంగా ఆగస్టు 15వ తారీఖు తర్వాత జెండా ఎగరవేసిన తర్వాత మీరు ఖచ్చితంగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాకు సిద్ధంగండి అని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినామో అవన్నీ అమలు చేస్తామని మరి అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం 200 యూనిట్ల లోపు ప్రతి కుటుంబానికి విద్యుత్తు ఫ్రీగా ఇవ్వడం, కరెంటు ఫ్రీగా ఇవ్వడం, అలాగే ఇంకా మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎన్నికల కోడ్ వచ్చి ఆగిపోయినాయి, తర్వాత అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రతి హామీని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రుణమాఫీ చేస్తామని 4 విడతలుగా రుణమాఫీ చేసి అరకొర వాళ్ళు ఇచ్చే ఏదైతే ఆ డబ్బులు కేవలం వడ్డీలకే సరిపోయినాయని రైతులందరూ కూడా బాధపడ్డ రోజు మనమందరం చూసినాం. అలాగే 2019లో మళ్ళీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం మళ్ళీ హామీ ఇచ్చి కూడా తూతూ మంత్రంగా మొత్తం ఒక 10,000 నుంచి 12,000 కోట్లు కూడా ఖర్చు చేయలేరు, వాళ్ళు రుణమాఫీని రైతులకు అందియలేరు. అటువంటి నాయకులు మేము వచ్చి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మీ హామీ అమలు ఏమైందని ప్రశ్నించడం, అలాగే ఎన్నికల కోడ్ ఉందని చెప్తే కూడా మీకు చేత కావట్లేదని మా ప్రభుత్వంలో ఉన్న మా ముఖ్యమంత్రి గారిని కానీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించే నైతిక హక్కు వాళ్ళకు లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అలాగే మీరు 10 సంవత్సరాల్లో చేయని పనిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం 6 నెలల్లోనే మరి అమలు చేసి చూపిస్తుంది కనుక ఈ సందర్భంగా అలాగే రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో అధికారంలోకి 3వసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు కూడా 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే 2006వ సంవత్సరంలో స్వామినాథన్ కమిటీ ఏదైతే ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అమలు చేస్తామని హామీ ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు కూడా స్వామినాథన్ కమిటీ రిపోర్టును ఇప్పటి వరకు అమలు చేయలేదు. అలాగే కొత్తగా నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేసే విధంగా మరి ఇబ్బందులు పెడితే యావత్ దేశంలో ఉన్న రైతాంగం అంతా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపితే 13 నెలల తర్వాత ఆ హామీలను రద్దు చేస్తున్నాం, దేశ రైతాంగానికి క్షమాపణ చెప్తున్నామని ఒక కుంటి సాకు చెప్పి తప్పించుకోవడం జరిగింది. 7 రైతులకు రుణమాఫీ చేయడానికి మేము సంక్షేమ కార్యక్రమాలు ఉచితాలకు వ్యతిరేకమని సోషల్ మీడియా ఏదైతే వాళ్ళు పెట్టుకున్న వాట్సాప్ యూనివర్సిటీ ఉందో దాని ద్వారా ప్రచారం చేస్తారు. మేము ఉచితాలకు వ్యతిరేకం, ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రభాగాన నిలపాలంటే ఉచితాలు బంద్ చేయాలని. కానీ ఈ దేశంలో అనేక వేల కోట్లు అప్పులు తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినటువంటి వాళ్ళకేమో విజయ్ మాల్యా గారు కానీ, నీరవ్ మోడీ గారు కానీ, రాహుల్ చోక్సీ గారు కానీ, లలిత్ మోడీ గారు కానీ, ఇంకా కార్పొరేట్ కంపెనీలైనటువంటి అంబానీ అద్వానీలకు కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు రాయితీలు ఇస్తూ వాళ్ళ అప్పులలో రాయితీలను ఇచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ తీర్మానం చేసి ఆగస్టు 15 వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేస్తామని చెప్పినందుకు ఈ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ గారికి, అలాగే మా భావి తరం
భవిష్యత్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి అయినటువంటి యువ నాయకులు రాహుల్ గాంధీ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారికి, మరియు ఈ జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ గారికి, అలాగే క్యాబినెట్లో ఉన్న మొత్తం మంత్రివర్గానికి, మరియు మా శాసనసభ్యుడైనటువంటి మైనంపల్లి రోహిత్ గారికి అందరికీ కూడా మా కిసాన్ కాంగ్రెస్ కమిటీ జిల్లా కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, రైతుల పక్షాన మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చే పిలుపుకు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ రైతులందరినీ సంఘటితం చేసి రాబోయే రోజుల్లో ఇంకా రైతులను మరింత అభివృద్ధి పథంలో తీసుకుపోయేందుకు మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము చేదోడుగా వాదోడుగా ఉంటామని రైతులందరూ కూడా హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తున్నారు కనుక మరి యావత్ తెలంగాణ రాష్ట్ర రైతులందరి తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.